హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చేతన ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటీటర్స్. ఈ వీడియోలో మనం ఫండమెంటల్ రైట్స్ గురించి తెలుసుకుందాం. సో ఫండమెంటల్ రైట్స్లో ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్ ఎలా అడిగారో చూద్దాం. ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి మన కాన్స్టిట్యూషన్లో థర్డ్ పార్ట్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ గురించి ఆర్టికల్ 12 నుండి ఆర్టికల్ 35 వరకు తెలుపుతాయి అన్నమాట ఫండమెంటల్ రైట్స్ గురించి. అండ్ నెక్స్ట్ దీన్ని మనం ఫండమెంటల్ రైట్స్ని వచ్చేసి మనము అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నామన్నమాట. సో అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ని బిల్ ఆఫ్ రైట్స్ అని అంటారు. సో అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ని బిల్ ఆఫ్ రైట్స్ అని అంటారు. సో దీన్ని వచ్చేసి వాళ్ళు ఎప్పుడు పొందుపరిచారంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్లో ఎప్పుడు తయారు చేశారంటే బిల్ ఆఫ్ రైట్స్ని 1791 డిసెంబర్ 5లో వచ్చేసి వాళ్ళ కాన్స్టిట్యూషన్లో ఓవరాల్గా 10 సవరణలు చేసి 10 అమెండ్మెంట్స్ చేసేసి 1791 డిసెంబర్ 5న వాళ్ళ కాన్స్టిట్యూషన్లో వచ్చేసి యాడ్ చేసుకున్నారనమాట. సో బిల్ ఆఫ్ రైట్స్ అనే పేరుతో ఫండమెంటల్ రైట్స్ని వచ్చేసి ఓవరాల్గా 10 అమెండ్మెంట్స్ చేసేసి వాళ్ళ కాన్స్టిట్యూషన్కి 1791 డిసెంబర్ 5లో వచ్చేసి చేర్చినారనమాట. సో ఇందులో నుండే వీళ్ళ అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచే మనము ఫండమెంటల్ రైట్స్ని వచ్చేసి తీసుకోవడం జరిగింది. సో ఓవరాల్గా మన ఫండమెంటల్ రైట్స్ ఎన్ని ఉన్నాయంటే ఆర్టికల్ 12 నుండి ఆర్టికల్ 35 వరకు ఫండమెంటల్ రైట్స్ని వచ్చేసి తెలుపుతాయన్నమాట. సో ఇందులో మనం ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్టికల్ 14 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ఇండియన్ సిటిజన్స్. సో ఆర్టికల్ 14 వచ్చేసి ఏం తెలుపుతుందంటే ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అన్నమాట. సో ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే ఏంటంటే సో ఏదైతే లా ఉందో ఆ లా ముందు వచ్చేసి అందరూ ఈక్వలే. సో దీన్ని మనము ఈక్వాలిటీ బిఫోర్ లా అనే దీన్ని మనం ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది. సో దీన్ని మనము బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్, సో దీన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగిందనమాట. సెకండ్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ లా. సో రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్, సో దాని గురించి చెప్పే ఆర్టికల్ వచ్చేసి ఏదంటే ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 మీదనే ఇంకా క్వశ్చన్స్ ఎలా అడిగారో చూడండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ దెర్ ఈజ్ ప్రావిజన్ ఆఫ్ రైట్ టు ఈక్వాలిటీ. సో రైట్ టు ఈక్వాలిటీ గురించి తెలిపే ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 14 అనమాట. సో రైట్ టు ఈక్వాలిటీ అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆపోజిట్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. సో రూల్ ఆఫ్ లాకి ఆపోజిట్గా ఉండేది ఏది అనుకుంటా ఇచ్చిన వాటిలో. సో ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది రూల్ ఆఫ్ లాలో ఉంది కదా, అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ కూడా రూల్ ఆఫ్ లాలో ఉంది. ఇంకా ఓన్లీ ఏది ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీ. సో ఎవరికైతే హైయెస్ట్ పవర్స్ ఉంటాయో సో వాళ్ళకి ఈక్వల్గా అందరితో పాటు ఉండదు కదా మన రైట్స్. సో కొంచెం హైయెస్ట్ పవర్స్ అనేవి వాళ్ళకు ఉంటాయన్నమాట. సో అందువలన రూల్ ఆఫ్ లాకి ఆపోజిట్గా ఉండేది ఏంటంటే ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీ అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఆఫ్ ద వేరియస్ గ్రౌండ్స్ బిలో విచ్ డిస్క్రిమినేషన్ బై ద స్టేట్ ఈజ్ నాట్ ప్రొహిబిటెడ్ ఇన్ ఆర్టికల్ 15 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఆర్టికల్ 15 వచ్చేసి ఏం చెప్తుంది, సో ఎవరైనా కానీ ఒక వ్యక్తుల్ని ప్లేస్ ఆఫ్ బర్త్ని చూసేసి కానీ, రేస్ని చూసి కానీ, క్యాస్ట్ని చూసేసి కానీ, అండ్ సెక్స్ని చూసేసి కానీ, రిలీజన్ని చూసి కానీ వాళ్ళ పైన డిస్క్రిమినేషన్ అనేది చూపరాదు అని చెప్తుంది. సో ఇందులో డిఫరెంట్ వన్ అనేది లాంగ్వేజ్ అనేది లేదన్నమాట ఆర్టికల్ 15లో. సో ఇందులో డిఫరెంట్గా ఉండేది లాంగ్వేజ్ అనేది ఆర్టికల్ 15 అనేది తెలుపదన్నమాట లాంగ్వేజ్ గురించి. సిక్స్త్ క్వశ్చన్ చూడండి. వాట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఎనేబుల్స్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ రిజర్వేషన్ ఇన్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద వీకర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ అని ఇచ్చినారు. సో యాక్చువల్గా ఆర్టికల్ 16 వచ్చేసి ఏం తెలుపుతుందంటే సో ఏ పదవులైనా కానీ ఏ ఉద్యోగాలలో అయినా కానీ
సో అందరికీ సమానంగా వర్తించాలి అని ఆర్టికల్ 16 తెలిపితే, సో ఆర్టికల్ 16లోనే ఇంకొక క్లాస్ని అనేది చేర్చారనమాట. ఆర్టికల్ 16 క్లాస్ 4 ప్రకారం సో ఎవరైతే వీకర్ సెక్షన్స్ అయినటువంటి ఎస్సీ ఎస్టీ వీళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించాలి. సో ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఏదైనా ఉద్యోగాల పరంగా కావచ్చు, వారికి రిజర్వేషన్స్ అనేవి ఉండాలి అని ఆర్టికల్ 16లోని క్లాస్ 4 అనేది తెలుపుతుంది అనమాట. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 16. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ provides for equal opportunities for all citizens in public employment? సో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో సిటిజన్స్ అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ కల్పించాలి అని ఏ ఆర్టికల్ తెలుపుతుందంటే ఆర్టికల్ 16 అనేది తెలుపుతుందన్నమాట. 8th క్వశ్చన్ చూడండి. ద ఫాలోయింగ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అబాలిష్ ద ప్రాక్టీస్ ఆఫ్ అన్టచబిలిటీ. సో ఆర్టికల్ 17 అనేది అన్టచబిలిటీని క్యాన్సిల్ చేయడాన్ని తెలుపుతుంది అనమాట. అంటరానితనాన్ని నిషేధన గురించి ఆర్టికల్ 17 అనేది తెలుపుతుంది. సో దీని గురించి ఒక యాక్ట్ని వచ్చేసి తీసుకొని వచ్చినారనమాట 1955లో. దీనికి నేమ్ వచ్చేసి ఏమి ఇచ్చినారంటే పౌర హక్కుల రక్షణ చట్టం. సో దాన్ని వచ్చేసి 1955లో తీసుకొని వచ్చారనమాట. సో ఇక్కడ ఆర్టికల్ 17 అనేది ఏం తెలుపుతుంది, అంటరానితనాన్ని నిషేధించాలి అని చెప్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఆర్టికల్ 17 and 18 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్. సో ఆర్టికల్ 17, 18 సో ఎవరి కోసమా రెండు ఆర్టికల్స్ వచ్చేసి సోషల్ ఈక్వాలిటీ కోసమా, ఎకనామిక్ ఈక్వాలిటీ కోసమా, పొలిటికల్ ఈక్వాలిటీ కోసమా, లేదా రిలీజియస్ ఈక్వాలిటీ కోసమా? సో ఇది వచ్చేసి సోషల్ ఈక్వాలిటీ కోసమే కదా. సో సమాజంలో అందరూ సమానంగా ఉండడం కోసమే ఈ 2 ఆర్టికల్స్ స్పెషల్గా తెలుపుతాయన్నమాట. ఆర్టికల్ 17 వచ్చేసి అన్టచబిలిటీని క్యాన్సిల్ చేస్తే, ఆర్టికల్ 18 వచ్చేసి ఏం చెప్తుంది, సో ఎవరికి టైటిల్స్ అనేది ప్రత్యేకంగా పెట్టుకోకూడదు. సో అప్పుడు అందరు ఈక్వల్ కాదు కదా టైటిల్స్ అనేది పెట్టుకున్నప్పుడు. సో అందరూ ఈక్వలే లా ముందర అని చెప్పేసి సోషల్ ఈక్వాలిటీ కోసం ఆర్టికల్ 17 అండ్ ఆర్టికల్ 18ని ప్రొవైడ్ చేశారనమాట. 10th క్వశ్చన్ చూడండి. ఆర్టికల్ 19 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ ఆఫ్ సర్టెన్ రైట్స్ రిగార్డింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్సెట్రా డీల్స్ విత్. సో ఆర్టికల్ 19 వచ్చేసి దేనికి సంబంధించింది అంటున్నారు. సో ఇది ఫండమెంటల్ రైట్స్ సంబంధించింది కదా. ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఫండమెంటల్ రైట్స్లో సో ఒక భాగం అన్నమాట ఇవన్నీ. సో నెక్స్ట్ చూడండి. ఆర్టికల్ 19 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్. ఆర్టికల్ 19 అనేది ఎన్ని రకాల ఫ్రీడమ్స్ అనేది మనకి ఇచ్చింది అంటే, సో ఓవరాల్గా ఆర్టికల్ 19 వచ్చేసి 6 ఫ్రీడమ్స్ అనేది ఇచ్చిందనమాట. సో ఇందులో వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కావచ్చు, లేకుంటే మనం ఏదైనా ఒక ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేసుకునే రైట్స్ కావచ్చు. సో ఏదైనా కానీ ఓవరాల్గా 6 ఫ్రీడమ్స్ అనేవి ఆర్టికల్ 19లో వచ్చేసి ఏర్పాటు చేశారనమాట. 12th క్వశ్చన్ చూడండి. ద ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైట్స్ అన్నారు. సో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ వచ్చేసి ఏ రైట్స్లో మెన్షన్ చేశారు అని అడుగుతున్నారు. సో యాక్చువల్గా అయితే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనే వర్డ్ని వచ్చేసి మెన్షన్ అయితే చేయలేదు. బట్ ఇది దేనికి రిలేటెడ్గా వస్తుందంటే ఆర్టికల్ 19కి రిలేటెడ్గా అని చెప్పుకోవచ్చు. ఆర్టికల్ 19లో ఆర్టికల్ 19(1) క్లాస్ ఏ ప్రకారం వచ్చేసి సో రైట్ టు స్పీచ్ ఆ రైట్ టు ఎక్స్ప్రెషన్ అనే దాని కిందికి ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. సో దీనికి కరెక్ట్ అయిన ఆన్సర్ ఏదంటే రైట్ టు ఎక్స్ప్రెషన్ అవుతుంది. నెక్స్ట్ 13th వన్ చూడండి. ఆర్టికల్ 20 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్ డీల్స్ విత్ అన్నారు. సో ఆర్టికల్ 20 వచ్చేసి దేనికి రిలేటెడ్, ఫండమెంటల్ రైట్స్కి కదా రిలేటెడ్. సో ఆర్టికల్ 20 అనేది ఏం చెప్తుందంటే, సో ఎవరైనా కానీ ఒక వ్యక్తి నేరం చేసినప్పుడు ఆ నేరానికి మించి శిక్షించరాదు, సో అతనికి కూడా ప్రొటెక్షన్ అనేది కల్పించాలి అని చెప్తుందన్నమాట ఆర్టికల్ 20. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. రైట్ టు ప్రైవసీ కమ్స్ అండర్. సో ఇది కూడా అంతే అన్నమాట. రైట్ టు ప్రైవసీ అనేదాన్ని కరెక్ట్గా ఇదే వర్డ్ని వచ్చేసి మెన్షన్ అయితే చేయలేదు కానీ, సో ఆర్టికల్ 21 వచ్చేసి ఏం తెలుపుతుందంటే, సో వ్యక్తులకు కానీ జీవించే హక్కు అనేది ఉంటుంది
రైట్ టు లైఫ్ అనేది ఉంటుందని చెప్తున్నారు కానీ సో డైరెక్ట్గా ఈ వర్డ్ అయితే ఇవ్వలేదు. సో ఇది దేనికి రిలేటెడ్గా అని చెప్పుకోవచ్చు అంటే ఆర్టికల్ 21కి రిలేటెడ్గా అని చెప్పుకోవచ్చు. బికాజ్ ఆఫ్ సో రైట్ టు లైఫ్ అనేది వర్డ్ ఉంది కదా, సో అంటే వ్యక్తులు జీవించే హక్కు ఉంది. ఆ జీవించే హక్కులు లోన్గా జీవించే హక్కు కూడా ఉంది అని చెప్పుకోవచ్చు కదా. సో రైట్ టు ప్రైవసీ వచ్చేసి ఆర్టికల్ 21కి రిలేటెడ్ అనమాట. రైట్ టు ప్రైవసీ అంటే ఏంటంటే సో దాని ఇండైరెక్ట్గా మనం ఏం చెప్పుకోవచ్చు, లోన్లీగా ఉండడం అని చెప్పుకోవచ్చు. 15th క్వశ్చన్ చూడండి ఏమిచ్చారు. సో 15th క్వశ్చన్లో ఏమిచ్చారంటే పాయింట్ అవుట్ విచ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ రైట్ ఎన్యుమరేటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బట్ హ్యావ్ బీన్ ఆర్టికులేటెడ్ బై ద సుప్రీం కోర్ట్ టు బీ ఏ ఫండమెంటల్ రైట్. సో యాక్చువల్గా అయితే కాన్స్టిట్యూషన్ ఇండియాలో దాన్ని వచ్చేసి యాడ్ అయితే చేయలేదు, బట్ సుప్రీంకోర్టు వచ్చేసి ఏం చెప్పిందంటే సో అది కూడా ఒక ఫండమెంటల్ రైట్గా తీసుకోవచ్చు అని చెప్పింది. ఆ రైట్ ఏది అంటే ఇందాకనే చెప్పుకుందాం కదా, రైట్ టు ప్రైవసీ అనే వర్డ్ని వచ్చేసి కాన్స్టిట్యూషన్లో చేర్చలేదు, బట్ ఇది కూడా ఒక ఫండమెంటల్ రైటే. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. ఆర్టికల్ 21 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ డీల్స్ విత్. సో ఆర్టికల్ 21 మనం ఇదంతా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆర్టికల్ 12 నుండి ఆర్టికల్ 35 వరకు సో ఇది ఒక ఫండమెంటల్ రైట్ అన్నమాట. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది, ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఇండియన్ సిటిజన్. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్ టు లైఫ్ ఈజ్. సో అకార్డింగ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం రైట్ టు లైఫ్ అనేది దేనికి రిలేటెడు, ఇది ఒక పొలిటికల్ రైటా, ఎకనామిక్ రైటా, ఫండమెంటల్ రైటా, రిలీజియస్ రైటా. సో ఇది ఒక ఫండమెంటల్ రైట్ కదా. సో 17th క్వశ్చన్కి ఆన్సరు ఆప్షన్ సి. 18th క్వశ్చన్ చూడండి. రైట్ టు ఎడ్యుకేషన్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ ఏ డాష్ రైట్ అన్నారు. సో ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్, సో విద్యా హక్కు అనేది ఏ హక్కుకు రిలేటెడ్గా అంటే ఇది ఒక పొలిటికల్ రైటా, ఫండమెంటల్ రైటా, సోషల్ రైటా, లేదా ఒక లీగల్ రైటా అని అడుగుతున్నా. సో ఇది ఒక ఫండమెంటల్ రైట్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 19th క్వశ్చన్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కన్సిడర్స్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ అప్ టు. సో 6 years నుంచి 14 years వరకు కూడా ఎవ్రీ చిల్డ్రన్ అనేది, సో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి చిల్డ్రన్ కూడా 14 సంవత్సరాల వరకు కూడా ఫ్రీగా అండ్ కంపల్సరీగా ఎడ్యుకేషన్ చేయాలి అని ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది చెప్తుంది. నెక్స్ట్ 20 క్వశ్చన్ చూడండి. ప్రివెంటివ్ డిటెన్షన్ మీన్స్. సో ఇందులో ఓవరాల్గా నిర్బంధాలు, సో నిర్బంధాలు అనేవి 2 రకాలు. ఒకటి వచ్చేసి పునిటివ్ డిటెన్షన్ అండ్ నెక్స్ట్ వర్డ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. పునిటివ్ డిటెన్షన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రివెంటివ్ డిటెన్షన్. పునిటివ్ డిటెన్షన్ అంటే ఏంటంటే ఆల్రెడీ నేర నిరూపణ అయిన తర్వాత తనకు సో ఏదైతే కానీ శిక్ష వేస్తారో దాన్ని మనం ఏమంటామంటే పునిటివ్ డిటెన్షన్ అని అంటారు. సో ఇక్కడ ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటంటే సో తను పలానా తప్పు చేస్తాడు అని చేయబోతున్నాడు లేదా ప్రజలకు హాని కలిగిస్తున్నాడు అని అనుమానించి తనని కస్టడీలోకి వదిలడం అంటే డిటెన్షన్ వితౌట్ ఇంటరాగేషన్ చేయకోకుండానే జస్ట్ అనుమానించి మాత్రమే తనని కంట్రోల్కి తీసుకోవడాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అని అంటారనమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్. సో ఇచ్చిన వాటిలో ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ అనేది ఏది కాదు అంటున్నా. సో ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ సో TADA. సో దీన్ని వచ్చేసి ఎప్పటి నుంచి అమల్లోకి తెచ్చినారంటే 1985 నుండి అమల్లోకి తెచ్చినారనమాట. నెక్స్ట్ వచ్చేసి పోటా. సో ఈ పోటా యాక్ట్ని వచ్చేసి ఎప్పటి నుంచి అమల్లోకి తెచ్చినారంటే సో 2002 నుంచి అమల్లో తెచ్చినారు. అయితే సో దీన్ని వచ్చేసి 2002లో నుండి అమల్లోకి తెచ్చినారనమాట. అయితే 2004లో వచ్చేసి ఈ యాక్ట్ని వచ్చేసి క్యాన్సిల్ చేసేసినారు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఏమి ఇచ్చినారు, కన్జర్వేషన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ యాక్ట్. సో దీన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తెచ్చినారంటే 1974లో నుంచి అమల్లోకి తెచ్చినారు. సో ఇవన్నీ కూడా దేనికి రిలేటెడ్ అంటే
ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్కి రిలేటెడ్ అనమాట. బట్ ఆప్షన్ డి ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ వచ్చేసి ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్కి వచ్చేసి ఇది కాదనమాట. నెక్స్ట్ చూడండి 24 ఆర్టికల్ 24 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్ ఎక్సెట్రా డీల్స్ విత్. సో ఇది ఆర్టికల్ 24. సో 12 నుంచి 35 వరకు ఫండమెంటల్ రైట్స్ అయితే ఆర్టికల్ 24 కూడా ఫండమెంటల్ రైట్సే కదా అయ్యేది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఇండియన్ సిటిజన్. మరి ఈ ఆర్టికల్ 24 అనేది ఏం తెలుపుతుంది? సో పిల్లలు ఉన్నారు కదా, సో వీళ్ళని వచ్చేసి ఫ్యాక్టరీస్లలో పని చేయించరాదు అని తెలుపుతుందన్నమాట. సో వీళ్ళ కోసం చాలా చట్టాలు అనేవి చేసినారు. బాలల ఉపాధి చట్టం, ఫ్యాక్టరీల చట్టం, గనుల చట్టం, మర్చెంట్ షిప్పింగ్ యాక్ట్. సో వీటన్నింటినీ కూడా వీళ్ళ కోసమే చేసినారన్నమాట. సో ఆర్టికల్ 24 అనేది ఏం తెలుపుతుంది? ఫ్యాక్టరీస్లలో పిల్లలను వచ్చేసి పని చేయించరాదు అని చెబుతుంది. సో ఎవరైతే 14 ఇయర్స్ కంటే తక్కువ ఉంటారో సో అలాంటి పిల్లల్ని వచ్చేసి సో ఈ పనులకు దూరంగా పెట్టాలి అని తెలుపుతుందన్నమాట. 25th క్వశ్చన్ చూడండి. నో పర్సన్ క్యాన్ బి ఎంప్లాయిడ్ ఇన్ ఫ్యాక్టరీస్ ఆర్ మైన్స్ అన్లెస్ హీ ఈజ్ అబోవ్ ద ఏజ్ ఆఫ్. సో తనకు 14 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఫ్యాక్టరీస్ కానీ మైన్స్ కానీ ఇలాంటి పనులు చేయకూడదు అని మన కాన్స్టిట్యూషన్ అనేది చెప్తుందన్నమాట. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 26th క్వశ్చన్ చూడండి. ఆర్టికల్ 27 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రీడమ్ యాజ్ టు పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎనీ పర్టికులర్ రిలీజియన్ డీల్స్ విత్. సో ఆర్టికల్ 27 వచ్చేసి దేనికి రిలేటెడ్? ఫండమెంటల్ రైట్స్కే కదా రిలేటెడ్. సో ఆప్షన్ డి. నెక్స్ట్ 27 చూడండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్ ఆర్ కవర్డ్. సో ఇక్కడ చూడండి. సో ఏ దానికి రిలేటెడ్ మైనారిటీస్ అనేది 29కి రిలేటెడ్. సో ఈ 29లో వచ్చేసి సో మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది కల్పించాలి అని ఆర్టికల్ 29 అనేది తెలుపుతుందన్నమాట. 28th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ రికగ్నైజేషన్ ఆఫ్ మైనారిటీస్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మైనారిటీస్ని మనం ఎలా రికగ్నైజేషన్ చేస్తామో అని అడుగుతున్నారు. సో ఎలా రికగ్నైజేషన్ చేస్తాము? రిలీజియన్ని బట్టే కదా, వాళ్ళ మతాన్ని బట్టే కదా, హిందూసా లేకుంటే క్రిస్టియన్సా. సో అందులో నుంచి మనము రికగ్నైజ్ చేస్తామన్నమాట వాళ్ళల్లో మైనారిటీస్ ఎవరు అని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆర్టికల్ 31A ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేవింగ్ ఆఫ్ లాస్ ప్రొవైడింగ్ ఫర్ అక్విజిషన్ ఆఫ్ ఎస్టేట్స్ ఎక్సెట్రా డీల్స్ విత్. సో ఇది దేని డీల్ చేస్తుంది? సో మనం ఈజీగా 31 కనిపించింది కాబట్టి ఇది వచ్చేసి ఒక ఫండమెంటల్ రైట్ అని మనం చెప్పచ్చు. నెక్స్ట్ 30 కూడా క్వశ్చన్ అలాగే ఇచ్చినా చూడండి. 31B అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వ్యాలిడేషన్ ఆఫ్ సర్టెన్ యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్ డీల్స్ విత్ ద. సో ఇది దేని డీల్ చేస్తుంది? ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఓవరాల్గా 12 నుంచి 35 వరకు ఆర్టికల్స్ ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్తాయన్నమాట. 31 చూడండి. ఆర్టికల్ 31C ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేవింగ్ ఆఫ్ లాస్ గివింగ్ ఎఫెక్ట్ టు సర్టెన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ డీల్స్ విత్. ఆర్టికల్ 31 వచ్చేసి దేనికి రిలేటెడ్? ఫండమెంటల్ రైట్స్కే కదా. సో ఆన్సర్ వచ్చేసి ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద ఇండియన్ సిటిజన్. 32 క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ టర్మ్స్ ఆఫ్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చేసి ఆర్టికల్ 32ని ఏమని చెప్పినాడంటే, సో ఇది కాన్స్టిట్యూషన్కి ఒక ప్రాణం లాంటిది, ఇది ఒక ఆత్మ, ఇది ఒక హృదయం అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేది పేర్కొన్నారు అనమాట. హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదంటే ఆర్టికల్ 32. సో ఎందుకంటే చూస్తే ఇది ఈ రైట్ టు కాన్స్టిట్యూషన్ రెమెడీస్ అనేది మొత్తం ఓవరాల్గా 12 నుండి 35 ఉన్న ఆర్టికల్స్లో ఇది వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అన్నమాట. ఎందుకంటే సో ఎవరైనా ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులను అతిక్రమించి ఇంకొక వ్యక్తికి నష్టం కలిగించేలా ప్రవర్తించినప్పుడు ఆ నష్టపోయిన వ్యక్తికి వచ్చేసి సుప్రీంకోర్టు కానీ లేదా హైకోర్టు కానీ రక్షణ కల్పిస్తుంది అన్నమాట. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 32 ప్రకారం వచ్చేసి సుప్రీంకోర్టు,
ఆర్టికల్ 226 ప్రకారం వచ్చేసి హైకోర్టు వచ్చేసి ఆ నష్టపోయిన వ్యక్తికి వచ్చేసి రక్షణ కల్పించాలి అని చెప్తుందన్నమాట. సో ఈ ఆర్టికల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు వచ్చేసి ప్రాథమిక హక్కులను అతిక్రమించి సో ఎవరికైతే నష్టం కలిగింటాదో, ఎవరికైతే నష్టం కల్పించుంటారో అలాంటి వ్యక్తికి వచ్చేసి రక్షణ కల్పించాలి అని చెప్తుందన్నమాట ఆర్టికల్ 32. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్టికల్ 32ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్తాడు. 33 క్వశ్చన్ చూడండి. బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎన్ష్యూర్డ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? సో ఫండమెంటల్ రైట్స్ని భద్రంగా చూసుకునే ఆర్టికల్ ఏది అని మనం ఏదాన్ని చెప్తామంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అన్నమాట. సో తెలుగులో రాజ్యాంగ పరిహారపు హక్కు అని అంటాము. సో రాజ్యాంగ పరిహారపు హక్కు వచ్చేసి దేన్ని తెలుపుతుందంటే ఆర్టికల్ 32 ప్రకారం సో ప్రాథమిక హక్కుల్ని అతిక్రమించి సో ఎవరైనా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి నష్టపోయేలాగా కల్పిస్తే సో ఆ నష్టపోయే వ్యక్తికి వచ్చేసి కాన్స్టిట్యూషన్ పరంగా రక్షణ కల్పించాలి. సో ఆ రక్షణ ఎవరు కల్పించాలంటే ఒక సుప్రీంకోర్టు లేదా హైకోర్టు. సో వీళ్ళిద్దరూ వచ్చేసి ఆ నష్టపోయిన వ్యక్తికి రక్షణ కల్పించాలి అని ఆర్టికల్ 32 తెలుపుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ 34. ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఇండియా ద రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ ఇన్ ద ఆర్టికల్. సో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనే దాన్ని దేంతో పొందుపరిచారంటే ఆర్టికల్ 32. నెక్స్ట్ 35 చూడండి. అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్ ఇండివిడ్యువల్ మూవ్ టు ద సుప్రీం కోర్ట్ డైరెక్ట్లీ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ వయోలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్కి వయోలేట్ అయితే సో ఎవరైనా ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా ఇంకొక వ్యక్తి పైన బ్యాడ్గా బిహేవ్ చేస్తే సో ఆ నష్టపోయిన వ్యక్తి వచ్చేసి డైరెక్ట్గా సుప్రీంకోర్టుకు లేదా హైకోర్టుకు వెళ్ళొచ్చు. సో అది ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 32 ప్రకారం. 36 క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ వచ్చేసి రిట్కి సంబంధించింది అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ ఇష్యూస్ ఏ రిట్? సో రిట్ని వచ్చేసి ఎవరు ఆర్డర్ చేస్తారు? సో రిట్ని వచ్చేసి ఒక హైకోర్టు కానీ లేదా సుప్రీంకోర్టు కానీ రిట్స్ని వచ్చేసి జారీ చేస్తారనమాట. సో ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు, ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు అండ్ ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు వచ్చేసి రిట్స్ని జారీ చేయొచ్చు అనమాట. సో రిట్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆర్డర్స్ అనమాట. సో ఒక పర్సన్కి కానీ లేదా ఒక ఆర్గనైజేషన్కి కానీ రిట్స్ని వచ్చేసి జారీ చేస్తారనమాట. నెక్స్ట్ 37 చూడండి. సో ఇక్కడ రిట్స్లో వచ్చేసి ఓవరాల్గా చూసుకుంటే మనకి ఎన్ని టైప్స్ రిట్స్ ఉన్నాయంటే ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి హేబియస్ కార్పస్ అన్నమాట. సో ఇందులో ఫస్ట్ వన్ ఏంటి? హేబియస్ కార్పస్. సో హేబియస్ కార్పస్ అంటే ఏంటి? సో హేబియస్ కార్పస్ సో ఇది వచ్చేసి ఒక లాటిన్ వర్డ్ అనమాట హేబియస్ కార్పస్ అనేది. హేబియస్ కార్పస్ అంటే మీనింగ్ వచ్చేసి టు హ్యావ్ ద బాడీ అని మీనింగ్ అనమాట. సో అంటే సో ఎవరైనా కానీ అరెస్ట్ అయిన వ్యక్తిని 24 గంటల లోపు కోర్టులో హాజరుపరచాలి. దేని ప్రకారం? హేబియస్ కార్పస్ ప్రకారం ఎవరైనా కానీ ఒక పర్సన్ అరెస్ట్ అయితే ఆ అరెస్ట్ అయిన వ్యక్తిని 24 అవర్స్ లోపల అంటే 1 డే లోపల కోర్టులో వచ్చేసి హాజరుపరచాలన్నమాట. సో ఇది హేబియస్ కార్పస్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి మాండమస్. సో మాండమస్ నెక్స్ట్ రిట్ వచ్చేసి మాండమస్ అన్నమాట. సో ఈ మాండమస్ అంటే ఈ ఆర్డర్ని ఎప్పుడు వేస్తుందంటే కోర్టు. సో ఒక ప్రభుత్వ అధికారి కానీ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కానీ లేదా ఒక సంస్థ కానీ తాను చేయాల్సిన బాధ్యతలను విస్మరిస్తే సో అంటే తను చేయాల్సిన పనులు ఒకవేళ చేయలేకుంటే అప్పుడు మనకి కోర్ట్ అనేది ఆర్డర్ వేస్తుంది అనమాట. సో దాన్ని మనము మాండమస్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి
నెక్స్ట్ రిట్ వచ్చేసి ప్రాహిబిషన్ అనమాట. సో ప్రాహిబిషన్ అంటే ఏంటంటే, సో లోయర్ కోర్ట్స్ ఉంటాయి కదా, లోయర్ కోర్ట్స్. సో ఆ లోయర్ కోర్ట్స్ వచ్చేసి ప్రాహిబిషన్. లోయర్ కోర్ట్స్ వచ్చేసి వాళ్ళ పరిధికి దాటి బిహేవ్ చేస్తే వాళ్ళకి ఆర్డర్ వేస్తారన్నమాట. ఎవరు వేస్తారు? హైకోర్టు, సుప్రీంకోర్టు ఆర్డర్ వేస్తారన్నమాట. మీ పరిధికి దాటి మీరు బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి ఆర్డర్స్ వేస్తారన్నమాట. సో దీన్ని మనం ఏమంటామంటే ప్రాహిబిషన్ అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి సెర్షియోరరీ. సెర్షియోరరీ అంటే దీని మీనింగ్ వచ్చేసి సుపీరియర్ ఆర్ టు బీ సర్టిఫైడ్. సో సెర్షియోరరీ అంటే మీనింగ్ ఏంటి? సెర్షియోరరీ అంటే సుపీరియర్ ఆర్ టు బీ సర్టిఫైడ్. సో ఏదైనా కానీ ఒక కేసుని ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. దేని ప్రకారం? సెర్షియోరరీ ప్రకారం. నెక్స్ట్ లాస్ట్ వన్ చూద్దాం. లాస్ట్ వన్ చూడండి, కోవారెంటో. సో కోవారెంటో సో అనేది ఏంటంటే బై వాట్ వారెంట్ అని మీనింగ్. సో నీ అధికారం ఏంటి? వాట్ ఈస్ యువర్ అథారిటీ? సో ఎవరైనా కానీ ఒక ఆఫీసరు తనకు సంబంధించిన అధికారాన్ని నిర్వహిస్తే అప్పుడు కోర్ట్ అనేది మనకి ఆర్డర్ వేస్తుందన్నమాట. సో ఆర్డర్నే మనం ఏమంటామంటే కోవారెంటో అని అంటారు. కోవారెంటో అంటే మీనింగ్ వచ్చేసి బై వాట్ వారెంట్, వాట్ ఈజ్ యువర్ అథారిటీ అని క్వశ్చన్ వేయడం అనమాట. సో ఎవరైనా కానీ ఒక ఆఫీసరు తనకు సంబంధించిన అధికారాన్ని నిర్వహిస్తే అప్పుడు కోర్టు వచ్చేసి మనకి ఆర్డర్ అనేది వేస్తుందన్నమాట. సో దీన్ని మనం కోవారెంటో అని అంటాము. నెక్స్ట్ ఇందులో 37 క్వశ్చన్ చూడండి. హౌ మెనీ రిట్స్ క్యాన్ బి ఇష్యూడ్ బై సుప్రీం కోర్టు? సో ఎన్ని ఇష్యూస్? 5 ఇష్యూస్ అన్నమాట. ఆర్టికల్ 32 ప్రకారం రిట్స్ అనేది జారీ చేస్తుందన్నమాట సుప్రీంకోర్టు. నెక్స్ట్ 38 క్వశ్చన్ చూడండి. విచ్ టైప్ ఆఫ్ రిట్ ఈజ్ నాట్ ఇష్యూడ్ అండర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? సో ఆ రిట్ ఏది? సో మాండమస్ ఉంది, ప్రాహిబిషన్ ఉంది, సెర్షియోరరీ ఉంది. సో ఆ రిట్ ఏది? ఇంజెక్షన్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లేదన్నమాట. 39 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిట్స్ మీనింగ్ ఈజ్ టు హ్యావ్ ద బాడీ ఆఫ్? చెప్పుకున్నాం కదా ఇందాకనే. సో హెబియస్ కార్పస్ అంటే మీనింగ్ ఏంటంటే టు హ్యావ్ ద బాడీ. హెబియస్ కార్పస్ అనే వర్డ్ని లాటిన్ వర్డ్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 40 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిట్స్ ఈజ్ కాల్డ్ బల్వార్క్ ఆఫ్ పర్సనల్ ఫ్రీడమ్? సో దానికి ఆన్సర్ వచ్చేసి హెబియస్ కార్పస్ అనమాట. హెబియస్ కార్పస్నే బల్వార్క్ ఆఫ్ పర్సనల్ ఫ్రీడమ్ అని కూడా అంటారు. 41 క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ హేబియస్ కార్పస్ రిట్ ఈస్ ఇష్యూడ్? సో ఎలాంటి సిచ్యువేషన్లో? లాస్ ఆఫ్ ప్రాపర్టీనా, ఎక్స్ట్రా ట్యాక్స్ రిసీప్టా, ఫాల్టీ పోలీస్ డిటెన్షనా, లేకుంటే వైలేషన్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషనా? సో ఆన్సర్ వచ్చేసి ఫాల్టీ పోలీస్ డిటెన్షన్. సో దాని మీద మనము రిట్ అనేది జారీ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ 42 చూడండి. అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిట్స్ ఏ పర్సన్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు పర్ఫార్మ్ ఎనీ డ్యూటీస్ ఫర్ విచ్ హీ డస్ నాట్ హ్యావ్ ద అథారిటీ? సో ఒక పర్సన్కి అథారిటీ అనేది లేకున్నా తను ఇంకొకరి డ్యూటీ చేస్తే దానిపైన వేసే రిట్నే మనం ఏమంటామంటే కోవారెంటో రిట్ అని అంటాము. సో ఏం రిట్ అది? కోవారెంటో రిట్. త్రీ క్వశ్చన్ చూడండి. అండర్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిట్స్ అన్ అఫీషియల్ క్యాన్ బి ప్రివెంటెడ్ ఫ్రమ్ టాకింగ్ అన్ యాక్షన్ విచ్ హీ ఈజ్ అఫీషియలీ నాట్ ఎంటైటిల్డ్? సో ఆన్సర్ వచ్చేసి దీనికి కోవారెంటో అన్నమాట. నెక్స్ట్ 44 విచ్ రిట్ ఈజ్ ఇష్యూడ్ బై హైకోర్ట్ ఆర్ ద సుప్రీం కోర్ట్ టు కంపెల్ అన్ అథారిటీ టు పర్ఫార్మ్ ఏ ఫంక్షన్ దట్ ఇట్ వాజ్ నాట్ పర్ఫార్మింగ్? సో తను చేయాల్సిన ఫంక్షన్ అనేది చేయకుంటే సో హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు రిట్ అనేది జారీ చేయొచ్చు అనమాట ఒక ఎంప్లాయీ మీద. సో దాన్ని మనం ఏమంటాము? ఒక అధికారి మీద వేయచ్చు. దాన్ని మనం ఏమంటాము? రిట్ ఆఫ్ మాండమస్ అని అంటాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిట్స్ ఆర్డర్స్ ఆఫ్ ద హై కోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్ ఈజ్ సాట్ టు గెట్ అన్ ఆర్డర్ ఆఫ్ అన్ అథారిటీ క్వాష్డ్? సో అదేమవుతుంది మనకి? సెర్షియోరరీ అవుతుంది. మరి సెర్షియోరరీ అంటే మనం ఏం చెప్పుకున్నాము? సో ఒక కేసును వచ్చేసి మనము ఇంకొక స్టేట్కి వచ్చేసి బదిలీ చేయొచ్చు అన్నమాట. సో నెక్స్ట్ 49 చూడండి. హూ ఈజ్ ద కస్టడియన్ ఆఫ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద
ఫండమెంటల్ రైట్స్. సో ఏమవుతుంది, బోత్ సుప్రీంకోర్టు హైకోర్టు కదా. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి, బోత్ ఏ అండ్ బి. నెక్స్ట్ 50 చూడండి. అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద డిఫెన్స్ ఫోర్సెస్ పర్సనల్స్ క్యాన్ బి రిస్ట్రిక్టెడ్ స్పెషల్లీ. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది, ఆర్టికల్ 33 అనమాట. ఫండమెంటల్ రైట్స్ పైన ఓవరాల్గా ఒక 50 క్వశ్చన్స్ అనేది కవర్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.